భారత జెండాతో ఉన్నటువంటి షిప్పుల్ని ఎలవ్ చేయడమే కాదు, భారత్కు వస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆయిల్ షిప్పులో మీద పడకుండా వదిలేసింది ఇరాన్. మన విదేశాంగ శాఖ మాట్లాడాక ముంబైకి 1,35,335 మెట్రిక్ టన్నుల ఆయిల్ని తీసుకొచ్చింది. ఇరానియన్ కాని ముడి ట్యాంకర్ హార్ముజ్ జలసంధిని క్రాస్ చేసి ఇది సౌదీ అరేబియాలో లోడ్ చేసుకుంది. రాస్ తనూరా టెర్మినల్లో లోడ్ చేశారు. షెన్లాంగ్ నౌక దాన్ని ఇప్పుడు ముంబైకి చేర్చడంలో సక్సెస్ అయింది భారత ప్రభుత్వం. తద్వారా ఆయిల్ కొరత అనే భయం అయితే ఎవ్వరూ పడాల్సిన అవసరం లేదు. దాని మీద ప్యానిక్ భయం అక్కర్లేదు. గ్యాస్కి సంబంధించి నేను ఇంతకుముందే చెప్పినట్టుగా అక్రమ గ్యాస్ అంటే డైరెక్ట్గా ఇప్పుడు మనకి ఇంటికి కనెక్షన్ ఉంది, ఓకే. లేదంటే కనుక కనెక్షన్ లేకపోతే వేరే వాళ్ళ పేరుతో ఉన్నటువంటిది కొనుక్కుంటూ ఉంటుంటాం. ఇది కమర్షియల్లో ఎక్కువ జరుగుతుంటుంది. ఒక షాపు వాళ్ళు, ఒక హోటల్ వాళ్ళు ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకుంటే లెక్కలోకి వస్తుంది. కాబట్టి అధికారిక లెక్కల్లో రోజుకొకటో, 3 రోజులకొకటో, 4 రోజులకొకటో లెక్క చూపెట్టి ప్రైవేట్గా కొనటమే ఎక్కువ ఉంటుంది. అవి ఇప్పుడు అందకపోవడం వలన ఎదురైన సమస్య హోటళ్ళకి వీటన్నిటికీ కూడా. కనెక్షన్ బుక్ చేసుకుంటే రోజుకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్లో పొద్దునుంచి సాయంత్రం దాకా కనీసం 3-4 గ్యాస్ సిలిండర్లు అవసరం అవుతాయి. ఇది కొంచెం బాగుంటుంది. రోజుకి ఒక 1000-2000 మంది తింటారంటే కనుక మరి అలాంటి వాళ్ళకి ఆ స్థాయిలో బిల్లు చూపెడతారంటే జిఎస్టీ చూపించరు. కాబట్టి వాళ్ళు అధికారిక లెక్కల ప్రకారం 2 రోజులకో 3 రోజులకో ఒక కమర్షియల్ సిలిండర్ కొన్నట్టు చూపెడతారు. మిగతాది డబ్బులు ఎక్కువ ఇచ్చి ఒక 50-100 కొనుక్కుంటుంటారు. ఇప్పుడు అలాంటివే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రోడ్డు పక్కన వాళ్ళు కమర్షియల్ సిలిండర్ కనెక్షన్స్ ఎక్కడ బుక్ చేసుకున్నారు, అది అసలు సమస్య ఇప్పుడు దానివల్ల ఎదురవుతుంది.